సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నిన్న చిత్తూరు బంగారుపాలెం వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మృతుల కుటుంబ సభ్యులు ఆర్తనాదాలతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి మార్చిరి వద్ద ఆ మృతదేహాలకి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అంటే ఇప్పటికే 7 మంది చనిపోయినట్టయితే తెలుస్తుంది. దాదాపు 25 మందికి పైగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి ఘటనగా చెప్పొచ్చు. ఏదైతే ఒక ఐరన్ లోడ్తో వస్తున్నటువంటి లారీ అదుపు తప్పి ఇటువైపు వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును ఒక్కసారిగా ఢీకొంది. సో ఆ ఆర్టీసీ బస్సు వెనక వస్తున్నటువంటి మరో లారీ ఆర్టీసీ బస్సు వెనక ఢీకొంది. సో 2 లారీల మధ్య బస్సు ఇరుక్కుపోవడంతో స్పాట్లోనే దాదాపు 7 మంది చనిపోయారు. అటు నుంచి హాస్పిటల్కి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి చికిత్సలు కావచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి పోలీసులు, కలెక్టర్ అదేవిధంగా పూర్తి స్థాయిలో నిమగ్నమై వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఏదైతే ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మనోహర్కి సంబంధించినటువంటి మృతదేహం ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయింది. వాళ్ళ బంధువులకు కూడా అప్పచెప్పినటువంటి పరిస్థితి. అంటే మనోహర్కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. దాదాపు 25 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఈ ఒక్క బస్సు డ్రైవింగ్ చేస్తున్నారు, ఆర్టీసీలో పనిచేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా ఆయన పైన ఒక్క రెడ్ మార్క్ లేదు, ఎక్కడ కూడా ఒక చిన్న యాక్సిడెంట్ జరగలేదని చెప్తున్నారు. చాలామంది అధికారులు కూడా ఆయన్ని అభినందించేవారు. సో ఆయన ప్రమేయం లేకపోయినా కూడా ఇక్కడ ఎదురుగా వస్తున్నటువంటి లారీ ఢీ కొనడంతో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన మృతదేహానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం పూర్తయింది కాబట్టి దాన్ని అంబులెన్స్లో కూడా ఎక్కించారు. వాళ్ళ ఊరికి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. సో నిజంగా ఇది ఘోర రోడ్డు ప్రమాదంగానే చెప్పాలి. ఎందుకంటే మొగిలి ఘాట్ అంటేనే ప్రమాదాలకి నిలయంగా చెప్తూ ఉంటారు. అతివేగంగా వచ్చినటువంటి లారీ ఏదైతే ఉందో అది నేరుగా వచ్చి బస్సును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో మృతులు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మృతులకు సంబంధించి ఇప్పటికే 2కి పోస్ట్ మార్టం పూర్తయింది. మరో 5 మందికి పోస్ట్ మార్టం పూర్తవ్వాల్సి ఉంది. అయితే ఈ మనోహర్కి సంబంధించి జీవకోన తిరుపతికి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలుస్తున్నాడు. అంటే తరచూ ఇతను ధర్మపురి బెంగళూరు సర్వీసు నడుపుతున్నట్టయితే తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా ఒక్క యాక్సిడెంట్ కూడా జరగనట్టు తెలుస్తోంది. సో మనోహర్కి సంబంధించినటువంటి మృతదేహం పోస్ట్ మార్టం పూర్తయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే అప్పజెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సరే, ఏమవుతారు సార్ మీరు? మనం మా మామయ్య బంధువులు. ఓకే, అంటే నిన్న ఎప్పుడు మీకు తెలిసింది? ఎన్ని గంటలకు ఫోన్? 5:15 దాకా చెప్పినారు. ఓకే, అంటే ఇంతవరకు కూడా ఆయన మంచి ట్రాక్ రికార్డు ఉంది, ఎక్కడా కూడా యాక్సిడెంట్ ఇంతవరకు జరగలేదు. కానీ అక్కడ వాస్తవంగా ఏం జరిగిందంటే వీళ్ళు చెప్పింది అదే, వచ్చే లారీ బ్రేక్ ఫెయిలర్ అయిపోయి డివైడర్ ఢీ కొట్టి వచ్చి గుద్దేసింది బస్సుని. అక్కడ నుంచి ఫోన్ చేస్తానే చనిపోయాడు అని చెప్పారా, అంటే గాయపడ్డారు? చచ్చిపోయినారు, ఇట్లా మార్చిలో ఉండాలని మాకు చెప్పినారు. అంటేనే వచ్చినాము. ఏం చెప్తారండి ఆయన గురించి ఫైనల్ గా? ఇప్పటి వరకు అధికారులు కూడా ఆయన చాలా వరకు అప్రిషియేట్ చేస్తున్నారు. ఆయన మంచిది, ఇంతవరకు మంచి రికార్డు ఉంది. 2 సార్లు అవార్డు కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఏం ఇది ఆ ఘాట్లో ఇప్పుడు చూడ ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇది దానివల్ల ఇప్పుడు ఇక్కడికి చేరుకొని ఆయన పార్థివ దేహాన్ని తీసుకొని వెళ్తున్నారు. ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయింది కాబట్టి చెప్తున్నారు బంధువులందరూ కూడా ఇప్పటివరకు ఆయనకి ఒక రెడ్ మార్క్ లేదు, ఒక యాక్సిడెంట్ అనేది జరగలేదు. ఆయనకి ఉత్తమ డ్రైవర్గా అవార్డు కూడా అనేక సార్లు తీసుకున్నాడు. కాకపోతే ఈ అనుకోని దుర్ఘటన కారణంగా ఆయన చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర మనోవేదనకి గురవుతున్నారు. ఆయన కుటుంబాలతో కూడా చాలా చలాకీగా ఉండేవారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహానికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం పూర్తయింది కాబట్టి ఆయన మృతదేహాన్ని తిరుపతికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం.